హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మామిడికాయ చేపలు. మామిడికాయ చేపలు ఎలా ఉండాలో చూద్దాం. 2 మామిడికాయలు తీసుకోవాలి. చిన్న సైజు మామిడికాయలు సరిపోతాయి. దాంట్లో ఒక ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయ, మామిడికాయని చెక్కు తీసి పెట్టుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోద్ది. దాంట్లో మనం తీసుకున్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి, నేనైతే 2 ఫిష్ తీసుకున్నానండి. 2 మామిడికాయలకి ఫిష్ని కూడా నీట్గా క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక బాణలి తీసుకోవాలండి. దాంట్లో ఆయిల్ ఆ చేపలకి సరిపడా వేస్తున్నాను. కొంతమంది అయితే ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తారు. నేనైతే కర్రీస్లో తక్కువే యూస్ చేస్తాను. 2 or 3 స్పూన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించాలి. అవి తొందరగా వేగడానికి దాంట్లో లైట్గా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఉప్పు వల్ల కొంచెం ఆనియన్ అనేది తొందరగా వేగుతుంది. చూసారు కదా, ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. చేప అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయతో వేగేలాగా వేయించాలి. వేయించిన తర్వాత మనం పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ మనం వేసుకున్నాక దీంట్లో ముక్కలకు సరిపడా కారము, ఉప్పుని కూడా వేసుకోవాలి. నేనైతే గల్లుప్పు తీసుకున్నానండి. గల్లుప్పు అనేది కర్రీకి మామూలు సాల్ట్ కన్నా కొంచెం మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదా, ముక్కలు వేసాక వెంటనే వాటర్ పోయకూడదు. ఒక 5 minutes బాయిల్ అయ్యాక ఇలా వాటర్ తీసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ పోయకుండా జస్ట్ ముక్కలు మునిగేలాగా ఈ విధంగా పోస్తే సరిపోతుంది. పోసిన 5 నిమిషాలకి మొత్తం ఉడుకుతుంది కదండి. ఈ విధంగా ఉడుకు వచ్చిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత ఒక ట్రిప్ కదిపితే సరిపోతుంది. మొత్తం ఉడికిపోతుందండి. మనం ఇప్పుడు ఉప్పు కారం చూసుకుని సరిపోతే మీరు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం మామిడికాయ చేపలు అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చాలామంది ట్రై చేయొచ్చు. ఇష్టంగా ఉన్న వాళ్ళందరూ ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ.